ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 2వ రోజు పారాయణము శుక్రవారము 3వ అధ్యాయము. సంభవామి యుగే యుగే ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప నీమమగును కాన ప్రేమను పూర్తిగా కలిగియున్న అద్వితీయంబు చేరగా అర్హుడగును. బాబా. పుట్టవర్ధిని. పుట్టపర్తికి ప్రాచీన నామం గొల్లపల్లె. ఆ స్థలమంతా పూర్వం గోవులతోనూ గోపాలకులతోనూ నిండి ఉండేది. ఒకనాడు ఆ గ్రామంలో ఒక గోపాలకుని ఆవు మేతకై పొలానికి వెళ్ళి సాయంత్రం ఒట్టిపోయిన పొదుగుతో తిరిగి వచ్చింది. ప్రతిరోజు అదేవిధంగా రావటం గమనించిన ఆ గోపాలుడు ఒకనాడు రహస్యంగా ఆ ఆవు వెనకనే అరణ్యానికి వెళ్ళి కాపు కాయసాగాడు. ఆ సమయంలో ఆ ఆవు ఒక పుట్టను సమీపించటము, ఆ పొట్టలో నుంచి ఒక దేవతా సర్పం బయటకు వచ్చి ఆవు వెనక కాళ్లకు చుట్టుకొని పొదుగులోని పాలను ఆవుకే మాత్రం బాధ కలగకుండగా త్రాగటము చూసి ఆ గోపాలుడు ఆశ్చర్యపడి అది దేవతా సర్పమని గ్రహింపలేక పాముపై ఒక రాతిని విసిరివేశాడు. ఆ రాతి దెబ్బకు ఆ పాము రక్తసిక్తమైంది. ఆనాటి నుంచి ఆ గ్రామంలోని గోపాలకుల వంశాలన్నీ క్షీణింపసాగాయి. గ్రామమంతా పుట్టలమయమైపోయింది. అందువల్ల ఆ గ్రామం పుట్టవర్ధిని అని పేరు పొందింది. కాలాంతరములో పుట్టపర్తిగా పేరు స్థిరపడింది. తపోవనము. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 3వ అధ్యాయము 54వ పేజీ. అనంతర కాలంలో సర్ప రక్తం చేత తడిసి ఎర్రని చారలేర్పడ్డ ఆ రాతినే గోపాలస్వామిగా భావించి గ్రామ ప్రజలు గ్రామాభివృద్ధికై పూజలు చేయసాగారు. శ్రీకృష్ణదేవరాయల కాలములో వీరులైన పాలెగాండ్రకు ఈ పుట్టవర్ధిని గ్రామ స్థావరంగా ఉండేది. ఆ పాలెగాండ్రు కొందరు ఆ శిలకు ఆలయం కట్టించి నిత్యం దీపధూప నైవేద్యాలతో గోపాలస్వామిని ఆరాధించగా క్రమంగా ఆ గ్రామం అభివృద్ధి చెందసాగింది. కొన్ని సంవత్సరాల క్రితం సత్యసాయి భగవానుడు ఆ విగ్రహ మాహాత్యాన్ని నిర్ధారించి దానికి అభిషేకం చేయించి చెన్నలాంకరం గావించినప్పుడు ఆ శిలపై మోహన మురళీధరుని రూపాన్ని అందరూ స్పష్టంగా దర్శించారు. ఈ పుట్టపర్తిలో రత్నాకరము అనే ఇంటి పేరు గల రాజవంశీయులున్నారు. వారు దైవభక్తి తత్పరులు. వారి వంశములోనే వెంకావధూత అనే మహాత్ముడు ప్రభవించాడు. సాయినాథుని తాతగారైన కొండమరాజు గారు పరిణితి పొందిన మనసుతో ఆధ్యాత్మిక జీవితం గడుపుతుండేవారు. భాగవత రామాయణ కథలు పద్యాలు ఆయనకు కంఠస్థములు. ఆయన తనకు కలిగిన స్వప్న ప్రేరణ వల్ల పుట్టపర్తిలో శ్రీకృష్ణుని సతీమణి అయిన సత్యభామాదేవికి ఆలయం కట్టించారు. దానినే ఈనాడు పుట్టపర్తిలో సత్యమ్మ గుడి అని పిలుస్తారు. కొండమరాజు గారి సతీమణి లక్షమ్మ. ఆ పుణ్య దంపతులకు 2 కుమారులు కలిగారు. వారికి వెంకావధూత జ్ఞాపక చిహ్నంగా పెద వెంకమరాజు చిన్న వెంకమరాజు అని నామకరణం చేశారు. తండ్రి వల్లే వీరు కూడా పురాణాలలోని పద్యాలను మనోహరంగా గానం చేసేవారు. ఆ రోజులలో కర్నూలు జిల్లా కోయలకుంట్ల తాలూకా కొలిమిగంట్ల గ్రామంలో కొండమరాజు గారికి ఆత్మీయులైన దగ్గర బంధువులు నివసించేవారు. వారు మేసరగండ వంశస్థులు. వారిలో మేసరగండ సుబ్బరాజు గారు ఆ గ్రామంలో ఒక శివాలయం కట్టించారు. ఆ శివాలయం కట్టించిన క్రొత్తలలో వారికి ఒక అమ్మాయి పుట్టింది. అందువల్ల ఆమెకు తల్లిదండ్రులు ఈశ్వరమ్మ అని పేరు పెట్టారు. ఒక పర్యాయం కొండమరాజు గారు తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఆ గ్రామం చేరుకొని అరణ్య ప్రాంతములో బందిపోటు దొంగలకు ఆటపొట్టుగా ఉన్న ఆ గ్రామంలో తన బంధువులు ఇబ్బందులు పడుతుండటం గమనించి ఆయన ఎంతో బాధపడి వారిని వచ్చి చిత్రావతి తీరములోని కర్ణాటక నాగపల్లిలో స్థిరపడమని హితువు చెప్పారు. ఆ విధంగా వచ్చి ఉన్నట్లయితే వారి అమ్మాయిని తన కోడలిగా చేసుకుంటానని కూడా మాట ఇచ్చారు.
ఆ మాట ప్రకారం వారు వచ్చి నాగపల్లిలో భూములు కొనుక్కొని స్థిరపడ్డారు. తర్వాత భగవంతుని సంకల్పానుసారం ఈశ్వరమ్మ పెద్ద వెంకమరాజు గారి ధర్మపత్ని అయ్యింది. మీసరగండ వంశం నుంచి ఆమె రత్నాకర వంశములో అడుగుపెట్టింది. ఈశ్వరమ్మ పెద్ద వెంకమరాజు దంపతులకు శేషమరాజు అనే కుమారుడు, వెంకమ్మ, పార్వతమ్మ అనే కుమార్తెలు కలిగారు. అనంతరం 4 పర్యాయాలు గర్భం నిలవలేదు. అందుకు అత్తగారు లక్ష్మమ్మ గారు ఎంతో బాధపడి అనేక విధాలుగా భగవంతుణ్ణి ప్రార్థించింది. స్వామి అవతరణము. ఎందరో సాధువులు, సత్పురుషులు, జ్ఞానులు భగవంతుని అవతారమునకై చేసిన ప్రార్థనలు ఫలింపబోతున్నాయి. భూదేవి ఆవేదన కరుణామయుడైన జగత్ప్రభువును కదిలించి వేసింది. దేవకీదేవికి అష్టమ గర్భములో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించినట్లు ఈశ్వరమ్మకు అష్టమ గర్భములో ఆ పరమాత్ముడు, పరంధాముడు, పరాత్పరుడు అవతరింపబోతున్నాడు. ఆశ్చర్యకరంగా రాత్రిపూట కొండమరాజు గారి ఇంటిలోని తంబుర మద్దెలలు వాటంతటవే మ్రోగసాగాయి. ఆ దివ్యధనులకు అందరూ ఆశ్చర్యానందాలను పొందసాగారు. పెద్ద వెంకమరాజు బుక్కపట్నం వెళ్లి జ్యోతిర్వేత్తలను సంప్రదించాడు. వారు ప్రాచీన గ్రంథాలను పరిశీలించి మీ ఇంట్లో ఎవరైనా స్త్రీ గర్భవతిగా ఉన్నదా అని అడిగారు. అవునని ఆయన చెప్పగా ఆ గర్భస్థ శిశువును ఆనందపరచడం కోసం దేవతలు సంగీతం వినిపిస్తున్నారు. అవతార పురుషులు ఆవిర్భించేటప్పుడు ఇలా జరుగుతుంది అని శాస్త్ర ప్రమాణాలను చూపించారు. అది 1926వ సంవత్సరము నవంబర్ 23వ తేదీ, అక్షయనామ సంవత్సరము, కార్తీక బహుళ తదియ సోమవారము, ఆర్ధా నక్షత్రం, పరమశివునికి ప్రీతికరమైన కార్తీక సోమవారము. ఆ తెల్లవారుజాము సమయాన 4 గంటల నుంచి ఈశ్వరమ్మ అత్తగారు పురోహితుల వారింట జరుగుతున్న సత్యనారాయణ స్వామి వ్రతంలో నిమగ్నమై ఉన్నది. కోడలు ప్రసవించే సమయం దగ్గర పడుతున్నదని అనేక పర్యాయాలు కబురు చేసిన లక్ష్మమ్మ గారు సత్యనారాయణ స్వామి పూర్తి చేసుకొని ఆ ప్రసాదం తీసుకొని తప్ప ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నది. చివరకు ఆ విధంగానే ఆమె కోడలికి ప్రసాదం తెచ్చి ఇచ్చింది. తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషములయ్యింది. మలయమారుతం చల్లగా మెల్లగా వీస్తున్నది. దేవాలయ ధ్వజం స్తంభంపై చిరుగంటల చవిడి చేస్తున్నాయి. ఇంట్లో దివ్యమంగళ వాద్యాలు వాటంతటవే మ్రోగుతున్నాయి. ఆ పరమ పవిత్రమైన శుభ సమయములో శ్రీ 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 సత్యసాయి అవతార పురుషుడు అవతరించాడు. చెక్కిట చిన్న పుట్టుమచ్చతో ఆ దివ్యబాలుని ముఖం చంద్రబింబం వలె ఉంది. మహావిష్ణువుకు ఉన్నట్లే వక్షస్థలంపై శ్రీవత్సమనే పుట్టుమచ్చతో పాదాలలో శంఖచక్ర చిహ్నాలతో ఆ బాలుడు తేజరిల్లసాగాడు. ఆ దివ్యబాలుడు జన్మించగానే అత్తగారు లక్ష్మమ్మగారు ఆ పసికందును పురిటిగదిలో ఒక మూల తాటాకులపై పక్క వేసి పడుకొనబెట్టింది. కొంతసేపటికి ఆ పక్క అటు ఇటు కదలసాగింది. తీరా ఆ బాలుణ్ణి ఎత్తుకొని పక్క తీసి చూస్తే అడుగున చుట్టుకొని ఉన్న సర్పం. పుట్టపర్తి గ్రామంలో సహజంగా చాలా పాములున్నమాట నిజమే, కానీ ఈ విధంగా పడక గదిలో పాము చెయ్యవలే అమరి ఉండటం అసాధారణ విషయమే. తర్వాత వెతికితే ఆ సర్పం ఆ గదిలో ఎక్కడా కనిపించలేదు. ఇది కేవలం భగవంతుడైన విష్ణుమూర్తికి శయ్యగా ఏర్పడటానికి ఆదిశేషుడు రావటం తప్ప మరొకటి కాదు. ఇది అవతారమూర్తి మొదట అద్భుత చర్య. సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీకరించిన తర్వాత జన్మించాడు కాబట్టి ఆ బాలునికి సత్యనారాయణుడనే నామకరణం చేశారు. ఈ పేరు కొండమరాజు గారికి ఎంతో సంతృప్తిని కలిగించింది. కారణం ఆయనకు సంస్కృత భాగవతములోని కృష్ణావతారణం సన్నివేశం గుర్తుకు వచ్చింది. నారాయణుడు కృష్ణుడుగా అవతరించినప్పుడు బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి బాలకృష్ణునికి నమస్కరించి సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితిం చ సత్యే సత్యస్య సత్యం ఋతుసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నః. ఓ దేవదేవ, నీవు సత్యమే వ్రతముగా కలవాడువు. సత్యమే నిన్ను పొందుటకు ఉపాయము. అన్ని కాలములలోనూ నిత్యుడువు కాన నీవు త్రిసత్యుడవు.
పంచభూతముల ఉత్పత్తికి నీవే కారణవు. పంచభూతముల ఉత్పత్తికి నీవే కారణవు. నీవు సత్యమునికే సత్యమట. నీవు శాశ్వతుడవు. అట్టి సత్యాత్మకుడువైన నిన్ను శరణు వేడుతున్నాను అని పలికాడు. సత్యసాయినాథుని నామధేయమును బట్టి కూడా ఆయన సత్యముగా నారాయణుడని, సత్యస్వరూపుడని స్పష్టమవుతుంది. ప్రసవము కాదు, ప్రవేశము. మహాభాగవతములో శ్రీమన్నారాయణుడు భూమిపై శ్రీకృష్ణుడుగా అవతరింపదలిచి దేవకీదేవి గర్భములో ప్రవేశించాడు అని ఉన్నది. సత్యసాయి పరమాత్ముడు ఆనాటి కృష్ణుడినే నేను అని ప్రకటించిన తర్వాత శాస్త్రాలు పురాణాలు చదువుకున్న వెంకటగిరి ఆస్థాన పండితుడు రామశర్మ ఒకసారి సాయినాథుడు మందిరములో కూర్చొని ఆధ్యాత్మిక విషయాలను ముచ్చటిస్తున్న సమయంలో, స్వామి, మీ జననము ప్రసవము వల్ల కలిగినదా లేక ప్రవేశము వల్ల కలిగిందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ప్రశ్నలోని ఔచిత్యం అనుకున్నారు. కానీ ఆ ప్రశ్నలోని పరమార్థం తెలిసిన స్వామి అచట మొదట వరుసలో కూర్చున్న మాతృదేవత ఈశ్వరామ్మ గారి వైపు తిరిగి, ఆనాడు నూతి దగ్గర నీళ్లు తోడుతున్నప్పుడు ఏమి జరిగిందో రామశర్మకు చెప్పు అన్నారు. అప్పుడు ఈశ్వరమ్మ తానొకసారి దొడ్లో నూతి దగ్గర నీళ్లు తోడుతున్నప్పుడు ఆకాశం నుంచి ఒక వినీలమైన గోళం గిరగిరామని తిరుగుతూ వచ్చి తన ఉదరములో ప్రవేశించిందని, తర్వాత తాను మూర్చిపోతే అత్తగారు లక్ష్మమ్మగారు వచ్చి సేద తీర్చి విషయమడిగి తెలుసుకొని, ఈ విషయము ఎవరితోనూ అనవద్దు, విన్నవారు ఏవేవో అపార్థాలు తీస్తారు అని అన్నదని చెప్పింది. అప్పుడు భగవాన్ బాబా రామశర్మ వైపు తిరిగి, రామశర్మ, అర్థమైందా? నా జననము ప్రవేశము వల్ల కలిగిందే కాని ప్రసవం వల్ల కాదు అన్నారు. కొండమరాజు గారు ఈ దివ్య బాలుణ్ణి తీసుకుని వెళ్ళి తన పూజాగృహంలో కూర్చుండబెట్టుకునేవారు. అందువల్ల ఆయన మనసు ఎంతో ప్రశాంతంగా ఉండి భగవంతుని మీద లగ్నమయ్యేది. అవును, నిజమే. ఎవరు సత్యసాయి పరమాత్ముణ్ణి తమ హృదయ సింహాసనంపై కూర్చొనబెట్టుకుంటారో వారికి ప్రశాంతి చేకూరుతుందనేది ఈనాటికి వాస్తవమైనదే కదా. ఇరుగు పొరుగు స్త్రీలు ఆ అందాల పసుబాలును చుట్టూ చేరి ఆడిస్తూ లాలిస్తూ గంటల కొద్దీ గడిపేవారు. ఆ స్త్రీలు ఏ కులాల వారైనా, ఏ మతాల వారైనా ఈశ్వరమ్మ అభ్యంతరం చెప్పేది కాదు. ఆ పసుబాలుడు ఆ మాతృమూర్తులను చూసి తల్లి వడిలో నుంచి వారి దగ్గరకు వెళతానని మారం చేసేవాడు. వారి దగ్గరకు వెళ్లే వరకు సుమితంగా ఉండేవాడు కాదు. తనను హృదయపూర్వకంగా కోరుకునే వారి దగ్గరకు తాను తప్పక వస్తానని సత్యసాయి పరమాత్ముడు ఒక పర్యాయం తెలిపారు. ఆ విషయం స్వామి చిన్ననాటి నుంచి ఆచరణలో పెట్టి చూపించారని అనిపిస్తుంది ఈ సంఘటనలు విన్నప్పుడు. ఆ గ్రామంలో కొండమరాజు గారింటికి ఒక ఇల్లు అవతల కరణం గారిల్లు. కరణం గారి భార్య సుబ్బమ్మ దివ్యబాలుడైన సత్యాన్ని ఎత్తుకొని పరమానందం పొందుతుంటే ఆ బాలుడు వికసిత వదనంతో కిలకిలా నవ్వుతుండేవాడు. ఆమె విజయ గర్వంతో ఆ బాలుణ్ణి తన ఇంటికి తీసుకుని వెళ్ళేది. ఆమెకు పిల్లలు లేరు. అందువల్ల ఆమె సత్యాన్ని ఎంతో ప్రేమగా చూస్తూ ఉండేది. సత్యం సుబ్బమ్మ గారింటికి వెళ్ళడానికి మారం చేస్తుంటే ఇతడు కూడా తాత కొండమరాజు గారి వలె శాకాహారి కాగలడని, అందువలనే సుబ్బమ్మ గారింటి వాతావరణం ఇష్టపడుతున్నాడని సన్నిహితులు భావించేవారు. సత్యం సుబ్బమ్మ గారింట్లో ఉన్నంత ఆనందంగా తన ఇంట్లో ఉండేవాడు కాదు. దీన్ని గమనించి బంధువులు ఈశ్వరమ్మను దేవకి అనే సుబ్బమ్మను యశోద అని అనేవారు. సత్యం ఎన్నడూ తనకు తినటానికి ఫలానాది కావాలని కానీ, ధరించడానికి ఫలానా బట్టలు కావాలని కానీ అడిగేవాడు కాదు. హిందూపురం నుంచి కానీ అనంతపురం నుంచి కానీ పిల్లలందరికీ బట్టలు తెస్తే పిల్లలంతా ఎవరికి కావలసిన వారు తీసుకోగా చివరగా మిగిలిన దాన్ని తాను తీసుకునేవాడు. తనకు ఒక ప్రత్యేకమైన కోరిక కానీ ఆసక్తి కానీ ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. కనిపించేది కాదు. కానీ ఇతర పిల్లల సంతోషం చూసి సత్యం ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉండేది. మీ ఆనందమే నాకు ఆహారం అంటే ఇదే కాబోలు. ఎవరు ఏ జీవిని కష్టపెట్టినా ఆ కరుణామయుని మనసు తల్లడిల్లిపోయేది. ఒకసారి ఆ గ్రామంలో కొందరు తుంటరి
బాలురు 1 డజను కప్పల్ని పట్టుకొని బుట్టలో పెట్టి వాటిని హింసించి ఆడుకొనడానికి తీసుకొని వెళుతున్నారు. అప్పుడు సత్యం వాటిని విడిచిపెట్టమని కోరాడు. అందుకు వారు సమ్మతించలేదు. అప్పుడు సత్యం దివ్య సంకల్పంతో ఆ కప్పల్ని పావురాలుగా మార్చివేసి బుట్టలో కప్పలు లేవు చూడమన్నాడు. వారు మూత తీసి చూచేసరికి ఆ పావురాలన్నీ వినివీధిలోకి ఎగిరిపోయాయి. నిజమే సత్యసాయి భగవానుడు. ఆనాటి నుండి ఈనాటి వరకు అజ్ఞానమనే బురదలో హీనాతిహీనంగా జీవిస్తున్న కప్పల వంటి మానవులను హాయిగా, ధైర్యంగా, స్వేచ్ఛగా విహాంగుల వలె ఆధ్యాత్మిక వినివీధిలో విహరించేలా చేస్తున్నారు. చిన్ననాటి నుంచి సత్యానికి ప్రకృతిని పరిశీలించటం అంటే చాలా ఇష్టం. ఆ దివ్యబాలుడు పర్వత శిఖరాలను, నక్షత్రాలను, ఆకాశాన్ని నిశ్శబ్దంగా, ఆనందంగా చూస్తూ చాలాసేపు గడిపేవాడు. గంభీరంగా ఉన్న సత్యాన్ని చూసి పుట్టపర్తిలోని మహిళామణులు బ్రహ్మజ్ఞాని అని అనేవారు. పరిహాసానికి అలా అంటున్నామనుకున్నారే కానీ సత్యం నిజంగా బ్రహ్మజ్ఞాని అని వారికి తెలియదు. దివ్యస్పర్శ. తపోవనము. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 59వ పేజీ. దివ్యస్పర్శ. పుట్టపర్తి గ్రామంలో సాయం సంధ్యా సమయంలో ఈశ్వరమ్మ, కరణం సుబ్బమ్మ ఇద్దరూ అరుగు మీద కూర్చొని ఉన్నప్పుడు వారి ఎదుటే వీధిలో సత్యం కళ్ళకు గంతులు కట్టుకొని తోటి బాలులతో దాగుడు మూతలాడుతున్నాడు. ఆ గోధూళి వేళ సంధ్యా సమయంలో పశువులు ఇళ్లకు తిరిగి వస్తున్నాయి. వాటిల్లో కొన్ని పొగరబోతూ పొట్లగిత్తులున్నాయి. ఆ ఎద్దులు సత్యాన్ని ఏమి చేస్తాయోనని ఈశ్వరమ్మ ఆందోళన పడుతుంటే సుబ్బమ్మ, నీవు స్థిమితంగా ఉండు, ఏమి జరుగుతుందో చూస్తుండు అనేది. కళ్లకు గంతలు కట్టుకున్న సత్యం ఆ పొగరబోతు పశువుల్నే పట్టుకునేవాడు. ఆ లీలాబాలుని దివ్యస్పర్శకు లోబడిపోయి ఆ పశువులు శిరసు వంచి నమ్రతతో సాత్వికంగా మారిపోయేవి. ఈ దృశ్యం చూసేవారికి అమితమైన ఆశ్చర్యం కలిగించేది. సత్యం ఆర్ధ నక్షత్రములో జన్మించటం వల్ల కాబోలు ఆర్ధహృదయుడుగా ఉండేవాడు. ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చి నిలబడితే సత్యం హృదయం కరిగిపోయేది. ఇంట్లోకి వెళ్ళి తినుబండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తి పొందేవాడు. ఎవరైనా చలికి వణుకుపోతుంటే వారిని ఇంటికి పిలుచుకొని వచ్చి వారికి కప్పుకొనడానికి ఏదైనా వస్త్రం ఇచ్చి వారిని ఆనందపరిచేవాడు. ఆ గ్రామంలోని పిల్లలు కోళ్లను తలక్రిందులుగా పట్టుకొని తీసుకొని వెళుతున్న ఎద్దుల తోకలను మెలికలు వేసి వాటిని పట్టుకొని వ్రేలాడుతూ వికృత చేష్టలు చేసి సంబరపడుతున్న సత్యం మనసు వెలువెలాడిపోయేది. పుట్టపర్తి చదువు పూర్తి అయిన తర్వాత సత్యం బుక్కపట్టణం మిడిల్ స్కూల్లో చేరాడు. నిన్నటిదాకా ఉయ్యాల్లో ఉన్న బాలుడు ఇప్పుడు బుక్కపట్టణం చదువుకు వెళుతుంటే ఆ తల్లి ఆశ్చర్యంతో చూస్తుండేది. సత్యం తెల్లని చొక్కా లాగు వేసుకొని నిదుట విభూతి కుంకుమ పెట్టుకొని ఒక చేత్తో రాగి సంకటి, ఒక చేత్తో పుస్తకాల సంచి తీసుకొని అమ్మా వెళ్ళి వస్తాను అని వెళుతుంటే ఆ తల్లికి కన్నీళ్లు పర్యంతం అయ్యేది. ఉదయం 8:30 గంటలకు వెళితే మరలా సంధ్యా సమయానికి కదా తిరిగి రావటం. అంతవరకు ఆ బాలుణ్ణి ఎలా వదిలి ఉండగలను అని అనిపించేది ఆమెకు. తమ అందరిలోకి ప్రత్యేకంగా కనిపించే సత్యం పరిశుభ్రతని, పద్ధతుల్ని చూసి మిగిలిన పిల్లలు అసూయ చెందేవారు. వారు ఊరు దాటగానే సత్యాన్ని చిత్రావతి నీళ్లలో పడివేసి అతని తెల్లని బట్టలు తమ బట్టల కంటే మురికి అయ్యేలా చేసి ఎంతో సంతోషించేవారు. అయినా సత్యం ఎన్నడూ తల్లితో తోటివారి దోషాల గురించి చెప్పేవాడు కాదు. కుర్చీ వృత్తాంతము. ఒకనాడు స్కూలులో కొండప్ప మాస్టారు నోట్సు చెప్తుంటే విద్యార్థులంతా వ్రాసుకుంటున్నారు. సత్యం ఒక్కడే వ్రాయటం లేదు. అది ఆయన ఆగ్రహానికి కారణమైంది. సత్యం వ్రాయనవసరం లేకుండానే సమస్తము గ్రహించగలడని, ఆ బాలుడు సర్వజ్ఞుడని ఆయన గ్రహించలేదు. ఆయన సత్యాన్ని బెంచీపై నిలబడమని శాసించాడు. సత్యం బెంచీ ఎక్కి నిలబడ్డాడు. కొంతసేపటికి గంట కొట్టారు. కొండప్ప మాస్టారు కుర్చీలో నుంచి లేద్దామని ఎంత ప్రయత్నించినా ఆయన లేవలేకపోయాడు. కుర్చీ అతుక్కుపోయింది. అదే సమయంలో అటు వచ్చిన మహబూబ్ ఖాన్ అనే మరొక టీచరు ఈ పరిస్థితిని చూసి అర్థం చేసుకుని లోపలికి వచ్చి
సత్యాన్ని కూర్చోమన్నారు. అప్పుడు మాత్రమే కొండప్ప గారు కుర్చీలో నుంచి లేవగలిగాడు. తాను సామాన్య బాలుణ్ణి కాదని తెలియపరచటానికి సత్యములో నుంచి ఒక లీల ఈ విధంగా ఆనాడు బహిర్గతమైంది. ఈ వృత్తాంతం బుక్కపట్టణములో తీవ్ర సంచలనం కలిగించింది. అవతార పురుషుడు మనం భావించే పరిధులకు లోబడి ఉంటాడని ఈ సన్నివేశం రుజువు చేస్తుంది. తర్వాత కొండప్ప మాస్టారు సత్యం దివ్యత్వాన్ని గుర్తించి సత్యంపై పద్యాలు వ్రాసి ప్రచురించారు కూడా. బుక్కపట్టణం కుర్చీ వృత్తాంతం విన్న ఈశ్వరమ్మకు తన కుమారుని చదువు పట్ల సందేహం ఏర్పడింది. నీవు చక్కగా కష్టపడి చదువుకొనకపోతే తర్వాత పశువులను కాచుకుంటూ బ్రతకవలసి వస్తుంది అని ఆ తల్లి సత్యాన్ని హెచ్చరించింది. మరి సాక్షాత్తు భగవంతుని తల్లి మాటలు అబద్ధమవుతాయా? అబద్ధాలవుతాయా? స్వామి చదువుకొనలేదు, అందువల్ల పశువులను కాస్తూనే ఉన్నారు. పశువులంటే ఎవరు? మనమే. అజ్ఞానాంధకారములో కొట్టుమిట్టాడే జీవులకే పశువులని పేరు. అందుకే ఆయన పశుపతి అయ్యారు. కానీ స్వామి ఇంత పెద్ద ఉద్యోగం భగవంతునిగా చేస్తారని ఆ అమాయకపు తల్లి అప్పట్లో ఊహించలేదు. ఆ సంవత్సరం పెనుగొండలో జరిగిన పరీక్షలలో సత్యం ప్రథముడుగా వచ్చాడని పెనుగొండ ప్రజలు ఈ అద్భుత బాలుణ్ణి గౌరవిస్తూ ఒక పెద్ద ఊరేగింపు జరిపారు. ఈ విషయం ఈశ్వరమ్మ మనసులో ఆనందం కలిగించినా సత్యం పట్ల ఎవరికి ఏ అసూయ కలుగుతుందో అని భయపడుతూనే ఉంది. సత్యం చెప్పే మాటలు, చేసే నిర్ణయాలు, నిశితమైన భావాలు ఆమెకు ఆశ్చర్యం కలిగించసాగాయి. సుబ్బమ్మ భర్త అయిన కరణంగారి హిట్లర్ మీసాలపై, ఆయన ప్రవర్తనపై పాటలల్లి సత్యం పిల్లలచే పాడించేవాడు. అందుకు ఈశ్వరమ్మ ఎంతో బాధపడి సత్యాన్ని సన్మార్గంలో పెట్టే బాధ్యత సుబ్బమ్మకే అప్పచెప్పింది. అప్పుడు సుబ్బమ్మ ఏది మంచిదో ఏది చెడ్డదో ఆ చిన్నారి గురువుకు తెలుసు. అతను ఎలా భావిస్తే అలా చేయని అనేది. సత్యంతోటి పిల్లలకు కరచాలన మాత్రం చేత పండ్లు, పువ్వులు, మధురమైన తినుబండారాలు సృష్టించి ఇచ్చేవాడు. ఇవన్నీ నీకు ఎలా వస్తున్నాయి అని మిత్రులు అడిగితే నాకు దేవతలు అందిస్తున్నారు అనేవాడు. నిజమే, స్వామి దేవదేవుడు కాబట్టి స్వామికి దేవతలు అందివ్వటం సహజమైన విషయమే కదా. తపోవనము 62వ పేజీ. పులిని వేటాడిన వ్యక్తిని మందలించటం. ఒకరోజు మధ్యాహ్న సమయంలో యూనిఫారంలో ఉన్న ఒక డ్రైవర్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పుట్టపర్తి గ్రామంలోకి రాసాగాడు. అతడు వస్తుంటే చెట్ల మీద పక్షులన్నీ హాహాకారాలు చేయసాగాయి. సత్యం కరణం సుబ్బమ్మ గారి ఇంటి అరుగు మీద కూర్చొని తోటి పిల్లలతో సంభాషిస్తూ ఉన్నాడు. ఆ డ్రైవర్ అక్కడికి రాగానే ఆ పిల్లలందరూ భయపడి వెళ్ళిపోయారు. అతను సత్యంతో, మా సాహిబ్ గారి జీపు చిత్రావతి అవతల ఆగిపోయింది. సాహిబ్ చాలా కోపంతో ఉన్నారు. ఇక్కడ ఎవరో దివ్యబాలుడున్నాడట, విభూతి కోసం వచ్చానన్నాడు. ఆ మాటలు విని సత్యం వస్తున్నాను పదా అని బయలుదేరాడు. జీపు లోపల చనిపోయిన పెద్ద పులి శరీరం నిమురుతూ విజయగర్వంతో ఉన్న సాహిబ్ను చూసి సత్యం, ఈ పెద్ద పులి నీకు ఏమి అపకారం చేసింది? అకారణంగా దీన్ని ఎందుకు చంపావు? అడవిలో దీని పిల్లలు 2 తల్లి లేక ఏడుస్తున్నాయి. నేనే ఈ జీపుని కదలకుండా చేశాను. నీవు వెనక్కి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి జూలో అప్పగించు. ఇంకెన్నడూ నీ సంతోషం కోసం మరొక జీవిని చంపకు. షూట్ చేయవలసింది తుపాకీతో కాదు, కెమెరాతో. అది నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది అన్నాడు. విచిత్రంగా వెంటనే జీపు ఇంజిను పనిచేయసాగింది. ఆ సాహిబు జీపుని వెనక్కి పోనిచ్చాడు. ఒక ఆంగ్లేయుణ్ణి, అది తుపాకీ పట్టుకున్న వాణ్ణి తన కుమారుడు ఎదిరించినందుకు పోలీసుల వల్ల ఎటువంటి ఇబ్బందులు పడవలసి వస్తుందోనని తండ్రి పెదవెంకమరాజు ఎంతో భయపడ్డాడు. కానీ తర్వాత ఆ సాహిబు పశ్చాత్తాపం పొంది ఆ పులి చర్మాన్ని తీసుకొని వచ్చి సత్యం కూర్చునే కుర్చీకి పాదపీఠంగా సమర్పించాడు. ఆ పులి చర్మాన్ని తీసుకొని వచ్చి సత్యం కూర్చునే కుర్చీకి పాదపీఠంగా సమర్పించాడు. అదే ఈనాటికి ప్రశాంతి నిలయములో భగవాన్ బాబా సింహాసనం దగ్గర పాదపీఠంగా ఉంది. ఈ ఒక్కొక్క సంఘటన సత్యం విశిష్ట వ్యక్తిత్వానికి దర్పణంగా నిలుస్తుంది. స్వామి అహింసామూర్తి, జీవకారుణ్యం మూర్తి దాల్చి వచ్చిన యేసుక్రీస్తు, బుద్ధ భగవానుడు, గురువులకు గురువు శ్రీ సత్యసాయి.
ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయము సంపూర్ణం.